చూస్తే పోలవరాన్ని నేడు విదేశీ నిపుణుల బృందం పరిశీలించనుంది. 4 రోజుల పాటు పోలవరంలోనే పర్యటించనుంది. పోలవరం ఎగువ, దిగువ కాపర్ డ్యాంలు, డయాఫ్రమ్ వాల్ ప్రాంతాలను నిపుణులు పరిశీలిస్తారు. ప్రాజెక్ట్ ఇంజనీర్లు, కాంట్రాక్ట్ ఏజెన్సీతో సమీక్షలు నిర్వహిస్తారు. అనంతరం ప్రాజెక్ట్ పనుల పరిస్థితిపై అంతర్జాతీయ నిపుణుల నివేదిక ఇస్తారు. తిరిగి జూలై 4వ తేదీన తమ స్వదేశాలైన అమెరికా, కెనడాలకు తిరిగి వెళ్లనున్నారు. కాగా ఇవాళ ఉదయం 9:45 నిపుణుల బృందం రాజమండ్రి నుంచి పోలవరం ప్రాజెక్టుకు అతిథి గృహానికి రోడ్డు మార్గాన చేరుకుంటారు. ప్రాజెక్టు అధికారులతో కలిసి ఎగువ కాపర్ డ్యాం, రివర్ బెడ్ లో జెట్ గ్రాంటింగ్, ఎగువ కాపర్ డ్యాం సెక్షన్, డ్యాం నిర్మాణం ఫోటో ఎగ్జిబిషన్, ICCS ద్వారా నిర్ధారించిన కాపర్ డ్యాం సామర్థ్యం, సిపేజీ విషయంలో 2023 సెప్టెంబర్లో HPT ప్రొఫెసర్ రాజు బృందం నివేదికలను పరిశీలిస్తారు. అనంతరం 2020-23 వరకు జరిగిన సిపేజీ తీవ్రత తెలిపే ఫిజియోమీటర్ రీడింగ్లు, మట్టి రాతి నాణ్యత పరిశీలన, జియోఫిజికల్ నివేదికలు, AFRY ప్రతిపాదించిన జియోటెక్నికల్ పరిశోధన వివరాలను పరిశీలిస్తారు. ఎగువ కాఫర్ డ్యాం వద్ద ఛానల్ 1450 నుంచి 290 వరకు ఫోటోగ్రాఫ్ పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే దిగువ కాఫర్ డ్యాం లో రివర్ బెడ్ జెట్ గ్రౌండింగ్, దిగువ కాఫర్ డ్యాం సెక్షన్, క్రాస్ సెక్షన్స్ కవర్, దిగువ కాఫర్ డ్యాం నిర్మాణ ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలన చేస్తారు. 2021-22 మే వరకు దిగువ కాఫర్ డ్యాం లో సిపేజీల వివరాలు పరిశీలిస్తారు. సాయంత్రం 5 గంటల వరకు ఎర్త్కమ్ రాక్ఫీల్డ్ డ్యాం గ్యాప్ 1 ఇండెక్స్ డ్యాం ప్లాన్, గ్యాప్ 1 లో సంస్థాత్మక ప్రాంతాన్ని, జియోలాజికల్ సెక్షన్, ఓవరాల్ లేఅవుట్, గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్, CWC అప్రూవల్, డయాఫ్రమ్ వాల్ తదితర అంశాలను పరిశీలిస్తారు. పోలవరాన్ని నేడు విదేశీ నిపుణుల బృందం పరిశీలించనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు. యామిని, మనం చూస్తున్న ఇప్పటికే విదేశీ నిపుణుల ఎక్స్పర్ట్స్ బృందం అయితే రాజమండ్రి చేరుకుంది. రాజమండ్రి నుంచి వాళ్ళు కొద్దిసేపట్లోని పోలవరం బయలుదేరి వెళ్తారు. అంటే ఉదయం 9:45 ప్రాంతంలోనే రాజమండ్రి నుంచి వాళ్ళు బయలుదేరి పోలవరం ప్రాజెక్టు సందర్శించనున్నారు. మొత్తం 4 రోజుల పాటు వాళ్ళు ఇక్కడే ఉంటారు. అంటే పోలవరం సంబంధించిన పనులు అదేవిధంగా అధికారులతో రివ్యూలు అయితే చేస్తారు. ఈ రోజు రేపు ప్రత్యక్షంగా ప్రాజెక్ట్ ను పరిశీలిస్తారు. ప్రధానంగా వాళ్ళ పరిశీలనలోనే ఎర్త్కమ్ రాక్ఫీల్డ్ డ్యాం, అదేవిధంగా డయాఫ్రమ్ వాల్, అప్పర్ కాపర్ డ్యాం, లోయర్ కాపర్ డ్యాం ఇవే కీలకంగా కానున్నాయి. ఎందుకంటే ఈ పనులు కానీ పూర్తయితే తప్ప అప్పర్ కాపర్ డ్యాం, అదేవిధంగా డయాఫ్రమ్ వాల్, లోయర్ కాపర్ డ్యాం పనులు పూర్తయితే తప్ప ఎర్త్కమ్ రాక్ఫీల్డ్ డ్యాం పెట్టే అవకాశం అయితే లేదు. దాంతో ప్రస్తుతం అయితే ఈ ఎర్త్కమ్ డ్యామ్ నిర్మాణం అయితే ఇప్పటికే జరిగే అవకాశం లేదు. మొదటగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. 2020 ఆగస్టులో వచ్చిన వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతో మొదటగా ప్రయారిటీ అయితే ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ దానికి సంబంధించి పరీక్షలు అదేవిధంగా కొన్ని నివేదికలు తయారు చేయనున్నారు. ఆ తర్వాత సీపేజ్ ఎక్కువగా వస్తుంది. అప్పర్ కాపర్ డ్యాం అదేవిధంగా లోయర్ కాపర్ డ్యాం నుంచి సీపేజ్ వస్తుంది. అంటే నది కాపర్ డ్యాం అడుగు భాగం నుంచి వరద నీరు డయాఫ్రమ్ వాల్ వైపు వస్తుంది. దాంతో ఈ సీపేజ్ ని ఎలా అరికట్టాలనే దాని మీద కూడా ఒక నిర్ణయానికి రానున్నారు. అంతేకాకుండా ప్రధానంగా అప్పర్ కాపర్ డ్యాం అదేవిధంగా లోయర్ కాపర్ డ్యాం లో కాలపరి మీద వస్తుంది. దాదాపు 3-4 ఏళ్ల పాటు పనిచేసేలాగా వీటిని అయితే నిర్మించారు. కానీ ప్రస్తుతం అయితే ఇంకా మరికొంతకాలం పాటు ప్రాజెక్ట్ పనులకు కొనసాగే అవకాశం ఉంది. మరికొంతకాలం అంటే దాదాపు 4 ఏళ్ల పాటు ఈ ప్రాజెక్ట్ పనులకు కొనసాగే అవకాశం ఉంది. దాంతో మళ్ళీ ఈ అప్పర్ కాపర్ డ్యాం అదేవిధంగా లోయర్ కాపర్ డ్యాం సంబంధించి నిర్మాణం మళ్ళీ కొత్తగా చేయాలా లేదా ఉన్న వాటిని పటిష్టంగా చేసి వాటిని కొనసాగించాలని దాని మీద ఒక నిర్ణయం రానున్నారు. అదేవిధంగా ప్రధానంగా అయితే డయాఫ్రమ్ వాల్ సంబంధించిన ఈ పర్యటన అయితే కీలకంగా మారింది. ఎందుకంటే డయాఫ్రమ్ వాల్ దాదాపు 4 చోట్ల దెబ్బతింది. అడుగున నది గర్భంలో ఉన్న ఈ డయాఫ్రమ్ వాల్ 4 చోట్ల దెబ్బతింది. దానికి రిపేర్ చేయాలంటే దాదాపు 440 కోట్లు అవుతుంది. అది కాకుండా కొత్తగా కట్టాలంటే 990 కోట్లు అవుతుందని చెప్పేసి ఇంజనీరింగ్ అధికారులు అయితే తేల్చి చెప్పారు. దీంతో ఈ విషయం కూడా ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ అయితే ఒక నిర్ణయం రానున్నారు. కొత్తగా కట్టాలా లేదా మరమ్మతులు చేయాలా దాని మీద కూడా ఒక సమీక్ష నిర్వహించిందన్నారు. మొత్తం ఈ ప్రాజెక్ట్ పరిశీలన పూర్తయిన తర్వాత 2వ తారీఖు 3వ తారీఖున పోలవరం ప్రాజెక్టు గెస్ట్ హౌస్ మీద వీళ్ళు మకాం వేసి ఈ ప్రాజెక్టు సంబంధించి అన్ని నివేదికలు పరిశీలిస్తారు. ప్రధానంగా డిజైన్స్ కమిటీ ఇచ్చిన నివేదికలు అదేవిధంగా పీపీ ఇచ్చిన నివేదికలు మొత్తం
అదేవిధంగా డయాఫ్రామ్ దెబ్బతిన్నప్పుడు కారణాలు, తర్వాత స్లిపేజీకి అప్పర్ కాపడం స్లిపేజ్ సంబంధించిన కారణాలు, తర్వాత అక్కడ మట్టి నాణ్యత వీటన్నిటికి సంబంధించిన నివేదికలు పరిశీలించిన తర్వాత మొత్తం సమగ్రంగా వీటిని క్రోడీకరించి ఒక నివేదిక ఇస్తారు. ఈ నివేదిక 3వ తారీఖు సాయంత్రం ఏపీ అధికారులకు ఇస్తారు. ఆ తర్వాత 4వ తారీఖున వాళ్ళు ఢిల్లీ నుంచి వాళ్ళ స్వదేశాలైన కెనడా, అమెరికా బయలుదేరి వెళ్తారు. మొత్తం మీద అయితే ఇంజనీరింగ్ ఎక్స్ప్రెస్ రావడం అయితే ఒక కీలకంగా మారింది. ఎందుకంటే గతంలోని వైసీపీ ప్రభుత్వం డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిందని తెలిసినప్పుడు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. 2020 ఆగస్టులో డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతింది. అప్పట్లో దాదాపు 36 లక్షల క్యూసెక్కుల నీరు వరద నీరు రావడంతో అప్పర్ కాపర్ డ్యామ్ నుంచి లీకేజీలు, అదేవిధంగా అప్పటికి అప్పర్ కాపర్ డ్యామ్ కొంతవరకు నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఆ వరద నీరు అంతా డయాఫ్రామ్ వాళ్ళ వైపు వచ్చింది. దాంతో ఆ డయాఫ్రామ్ వాళ్ళు అప్పట్లో దెబ్బతుంది. అయితే దానిని అయితే అప్పట్లో వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. 2021లోని ఆ విషయాన్ని గుర్తించారు. అది కాకుండా ప్రభుత్వం ఎటువంటి చొరవ తీసుకోలేదు. కానీ అధికారులు మాత్రం, అక్కడ ఉన్న ఇంజనీరింగ్ అధికారులు మాత్రం డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిన్నట్లుగా శాటిలైట్ పిక్చర్స్ దాని వాటి అన్నిటి ద్వారా నిర్ధారించారు. ఆ తర్వాత హైడ్రో పవర్ కార్పొరేషన్ ఎంతవరకు ఈ డయాఫ్రామ్ దెబ్బతిందనే దాని మీద ఒక అధ్యయనం చేస్తుంది. దాదాపు 4 చోట్ల దెబ్బతిన్నట్లుగా ఆ కార్పొరేషన్ అధికారులకు నివేదిక ఇచ్చారు. అదంతా అట్లా పెండింగ్ పెట్టేస్తారు. అంతే తప్ప దాన్ని పూర్తి చేయడానికి కానీ, లేకపోతే దాన్ని మరమ్మతులు చేయాలా, దానికి సంబంధించి ఏ చర్యలు తీసుకుంటే మళ్ళీ పోలవరం ప్రాజెక్టు పట్టాలు ఎక్కుతుంది, వీటన్నిటికి సంబంధించి అసలు వైసీపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎప్పటికప్పుడు మేము ప్రాజెక్టు అప్పుడు పూర్తి చేస్తాం, ఇప్పుడు పూర్తి చేస్తాం అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతూనే వచ్చింది. చివరికి 2023లో అప్పుడు జలవనరుల శాఖ మంత్రి కూడా అంబటి రాంబాబు మాత్రం ఈ ప్రాజెక్టులు ఇప్పట్లో పూర్తి అవడం కుదరదు, 2025 నాటికి పూర్తి అవుతుందని చెప్పి తప్పించుకున్నారు. అంతకుమించి ప్రాజెక్టుకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందో ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ప్రాజెక్టు పూర్తిగా మరుగున పడిపోయింది, ఎందుకు పనికిరాని విధంగా మారిందన్న ఒక ఆరోపణలు అయితే మనకి కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం అయితే ప్రాజెక్టు వ్యయాన్ని దాదాపు 2019 అంచనాల ప్రకారం 55,548 కోట్ల రూపాయలు అప్పట్లోని. అయితే ప్రస్తుతం ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం పెరగడం, అదేవిధంగా ప్రాజెక్ట్ వ్యయం పెరగడం వల్ల దాదాపు మరో 30% పెరిగే అవకాశం, ప్రాజెక్ట్ వ్యయం పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు భావిస్తుంది. అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇదే విషయం చెప్పారు. ఇక కేవలం వైసీపీ నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్ట్ వ్యయం పెరిగింది, దాదాపు 30% వరకు పెరిగింది. కానీ ఎంత వరకు అవుతుందనే దాని మీద ఒక అధ్యయనం చేయాల్సింది, దానికి కొంత సమయం పడుతుందని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. దీనివల్ల చూస్తే మొత్తం మీద అయితే ప్రాజెక్ట్ పూర్తిగా మరుగున పడిపోవడానికి, ప్రాజెక్ట్ పూర్తిగా అసలు ఎందుకు పరిగెరకుండా పోవడానికి వైసీపీ ప్రభుత్వం కారణం అన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ప్రాజెక్టు వ్యయం పెరగడానికి కూడా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య కారణం చెప్తుంది. అప్పట్లోనే వైసీపీ అధికారులు కానీ, మంత్రులు కానీ, లేదా సీఎం జగన్ కానీ అసలు ఎవరు అసలు ప్రాజెక్టు గురించి ఏమాత్రం శ్రద్ధ చూపిన దాఖలాలు లేవు. ప్రాజెక్టు గురించి విపక్షాలు కానీ లేదా ప్రజలు కానీ ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం వాళ్ళ మీద ఎదురుదాడి చేయడం, వాళ్ళ మీద ఆరోపణలు చేయడం తప్ప అసలు ఎటువంటి చర్యలు ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అంతేకాకుండా ప్రాజెక్టుకు సంబంధించి మొదట్లో జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ అయితే గొప్పగా ప్రగల్భాలు పలికారు. జనవరి 2021 ఏప్రిల్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఒకసారి, తర్వాత 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ఒకసారి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మంత్రిగా అంబటి రాంబాబు వచ్చాడు. ఆయన కూడా అదే విషయం చెప్పాడు. 2022 ఏప్రిల్ నాటి పూర్తి చేస్తామని ఒకసారి, తర్వాత 2022 డిసెంబర్ నాటి పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత సీఎం చంద్రబాబు అయితే అప్పట్లో ఉన్న సీఎం జగన్ అయితే పూర్తిగా ప్రాజెక్ట్ మా చేతుల్లో వెంటనే పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది తప్ప ప్రాజెక్ట్ పురోగతికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ 5 ఏళ్ల కాలంలోని జగన్ తన 5 ఏళ్ల కాలంలోని కేవలం 4-5 సార్లు మాత్రమే ప్రాజెక్టు సందర్శించారు. ఒకసారి మాత్రం ఏరియల్ సర్వే నిర్వహించి వెళ్ళిపోయారు. అంతే మించి అక్కడ ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి పనులు అప్పట్లోనే వైసీపీ ప్రభుత్వం చేపట్టలేదు. కానీ టీడీపీ ప్రభుత్వం ఇటీవల అధికారంలో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు వెంటనే ప్రాజెక్టు పనుల మీద దృష్టి సారించారు. అంతేకాకుండా ఆయన ఈ నెల 12వ తారీఖున బాధ్యతలు చేపట్టారు. వెంటనే 17వ తారీఖు అంటే కేవలం 5 రోజుల వ్యవధిలోనే ఆయన పోలవరం ప్రాజెక్టు సందర్శించి అక్కడ పోలవరం ప్రాజెక్టు చూసి అక్కడ పరిస్థితిని చూసి చలించిపోయారు. అసలు అప్పట్లో ప్రాజెక్ట్ పనులు ఎలా సాగేవి, ఎంత బాగా వేగంగా సాగేవి, కానీ ఇప్పుడు ఎటువంటి పనులు జరగడం లేదు, మొత్తం అంతా దెబ్బతింది, ఏం చేయలేదు లేని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ ని చూస్తుంటే చాలా బాధ వేస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తిగా వస్తున్న ప్రాజెక్టుకి అసలు ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం కూడా లేనట్లు మనకి కనిపిస్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా 4 రోజుల క్రితం కూడా ఆయన శ్వేతపత్రం వైట్ పేపర్ కూడా రిలీజ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టు పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది, అదేవిధంగా ప్రాజెక్టుకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు వ్యయం ఎంతవరకు పెరిగింది, దీని అన్నిటికి సంబంధించి కూడా ఆయన ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు. దాని అన్నింటినీ ప్రాజెక్టుకు సంబంధించి అసలు వాస్తవ పరిస్థితులు ప్రజలకు చెప్పడానికి మాత్రమే ఈ వైట్ పేపర్ రిలీజ్ చేస్తానని చెప్పేసి
సీఎం చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలోనే అసలు ప్రాజెక్ట్ మళ్ళీ పట్టాలెక్కించాలి, అదేవిధంగా వీలంత త్వరగా పూర్తి చేయాలంటే మాత్రం ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సలహాలు అవసరమని చెప్పి ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ పరంగా ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో డ్యామ్ నిర్మాణాలు, అదేవిధంగా ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి ఎక్స్పర్ట్స్ ఎవరున్నారో వాటికి సంబంధించి ఒక చర్చ నిర్వహించారు. ఈ చర్చింగ్ లోని అమెరికాకి సంబంధించిన ఇద్దరు ఇంజనీర్లు, అదేవిధంగా కెనడాకు సంబంధించిన ఇద్దరు ఇంజనీర్లు లభించారు. వారు సేవలు వినియోగించుకోవాలని భావించిన ప్రభుత్వం ప్రస్తుతానికి అయితే వాళ్ళని పోలవరం ప్రాజెక్టు తీసుకొచ్చి ప్రస్తుతం అయితే వాళ్ళు ఈ రోజు ఉదయం నుంచి పర్యటన ప్రారంభించనున్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.